అధికారులు మరియు స్థానిక ఎంపీటీసీ గగన రాజు బొంగల్పల్లి యొక్క ఇరు గ్రామాల పేరు పేరున స్వాగతం సుస్వాగతం. సార్ ఒక్కసారి ఆర్మూరు శాసనసభ సభ్యులు పెద్దలు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారిని వేదిక మీకు ఇచ్చేసి సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాం. అందరి కరతాల ధ్వనులు చప్పట్లండి. బొంగల్పల్లి ముల్లంగి వీడీసీ వారు వచ్చి వారికి బోకే అందించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ముల్లంగి బొంగల్పల్లి శాలువతో సత్కరిస్తున్నారు. ఒకసారి చప్పట్లతో విఠలరావు వెంకటాపూర్ వాటర్ బాటిల్ అరేంజ్ చేయాలి. దయచేసి అందరికి మళ్ళీ అవకాశం ఇస్తాం. దయచేసి వీడీసీ వారు మాత్రమే మీరు సూచించినటువంటి ముల్లంగి బొంగల్పల్లి ఇంకొక సార్ వేదికపైకి రావాలండి. అలాగే డిప్యూటీ ఈ గారు కోరుతున్నాం. దయచేసి మిగతారు దయచేసి ప్రాంగణానికి కొద్దిగా దూరం ఉండండి. మేడం తనవంతుగా తీసుకున్నటువంటి పెద్దలు ముల్లంగి వాస్తవులు శ్రీ పి వెంకటరమణారావు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరు దళవనగారి విఠలరావు వెంట ఉంటూ ప్రతిరోజు ఇక్కడ హైదరాబాద్లో ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఏ బొంగన్పల్లి సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ ఉంటే వేదికపైకి రావాలండి. ముల్లంగి సర్పంచ్ శ్యామరావు గారు వారి సతీమణి తరపున వారు తాజా మాజీ సర్పంచ్ గారు వేదికపైకి రావాలి. ఎమ్మెల్యే గారు పార్టీలకు ఏమి ఇది లేదు, నేను ఎవరినేం లేదు, మీరు ఎవరేపి మాక్రూన్ మండల్ బీజేపీ అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చైర్మన్ అశోక్ గారు సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఎందుకంటే ఈ రైతులకు నీరు కావాలంటే ఆయన లోన్ ఇవ్వాలి. ఆయన లోన్ ఇవ్వాలంటే మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. తదుపరి సభా కార్యక్రమాలను సభాధ్యక్షత వహించినటువంటి ఇరిగేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులా విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న గారికి మరియు మా ముల్లంగి బొంగన్పల్లి చిరకాల ఆంక్షని నెరవేర్చిన వీరుడో గనుడో యోధుడో అన్ని రకాల చెప్పుకునే జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి మరియు ఇరిగేషన్ డిప్టీ గారికి ఎంపీడీఓ మేడం గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులకు మరియు ప్రజాప్రతినిధులకు ముల్లంగి గ్రామము మరియు బొంగన్పల్లి గ్రామము అలాగనే మాక్లూరు మండలం నుంచి ఎవరు వచ్చిన అందరికీ నా పేరు ఉదయపూర్వక వందనాలు. అలా మాకు ఒక 30 సంవత్సరాల చిరకాల ఆంక్ష. గత కొన్ని టర్మ్స్ ఎమ్మెల్యేల దగ్గర తిరిగాము, మినిస్టర్ల దగ్గర తిరిగాము, 2 వీడీసీల నుంచి ఎన్నో ఖర్చు పెట్టుకొని తిరిగి సమయాన్ని వృధా చేసి హైదరాబాద్ తిరిగి మినిస్టర్ దగ్గర బొంగల్పల్లి సంపత్ గారు మాకు యాక్చువల్గా
నిజాం సారు చివరి ఆయకట్టులో ఉన్న ముల్లంగి బొంకన్పల్లి గ్రామాలు మాదాపూరు బ్యాలెన్స్ చెరువు మీద డిపెండ్ అయి ఉన్న ఊర్లు కాబట్టి ఎప్పుడైతే మాదాపూర్ చెరువులో నిండుతాయో అప్పుడు ముల్లంగి గ్రామాలు బొంకన్పల్లి గ్రామాలకు చెరువులకు వదిలేది ఒక చెరువు నుండి 5 చెరువులకు నీళ్లు నింపాల్సి వస్తుండే. ఆ నీళ్లు నింపుకునే టైంలో ప్రాణాలు కోల్పోయిన ఒక ఊరుగా ముల్లంగి అని చెప్పుకోవడానికి ఉన్నది. అదే బాధతో కొన్ని సంవత్సరాలు ఎకరాలు పడుతున్నప్పటికీ మేము 2 విలేజ్ కమిటీలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కాకపోవడంతో కొంచెం నారాజైనప్పటికీ కూడా చైర్మన్ గారు మన మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారికి ఉన్న సైన్యతంతో వారు చేస్తారని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మా ఊరికి వచ్చినప్పుడు వెంకటాపూర్ ఎలాగానో మీ ముల్లంగి కూడా నేను 2వ గ్రామంగా భావిస్తానని చెప్పేసి కొన్ని నిధులు ఇచ్చి ముల్లంగికి ఎన్నోసార్లు సహకరించారు. అదే భావనతో వారికి మేము చెప్పడము వారు కూడా వారెంబడు ముల్లంగి మాజీ సర్పంచ్ గారు రమణారావు గారు ఎప్పుడు ఎంబడినే ఉండేవారు. ఇటు విషయాన్ని ఎనీ టైంలో గుర్తు చేస్తూ ఒకసారి రమ్మని చెప్పేసి మినిస్టర్ గారికి గత కొన్ని సంవత్సరాల క్రితం మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, కలెక్టర్ గారికి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఎలాగైనా మేము చేస్తానని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. అలాగనే మమ్మల్ని కూడా 2 గ్రామాలలోని ఇంతకు ముందున్న మేడం దగ్గర తీసుకెళ్లారు, మినిస్టర్ దగ్గర తీసుకెళ్లారు. వారు ఒక గత 10 సార్లు దీని మీద సీఎం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇది నిజాం సార్ హాయగడ్డలో ఉన్నది డెలీట్ చేస్తే కానీ కాదు అని చెప్పేసి ఇంతకుముందు ఈస్టిమేషన్ 9 కోట్లకు ఈస్టిమేషన్ ఉన్న ఈ లిఫ్ట్ని అప్పుడు చేసుకున్న ఈస్టిమేషన్ ప్రకారం కాదు అని రీఎస్టిమేషన్ వేసి 11,70,00,000కు రీఎస్టిమేషన్ వేసి దాన్ని ఫైలు సీఎం గారి దగ్గరకు పంపించి వారు ఎన్నోసార్లు కృషి చేసి మాకు శాంక్షన్ తీసుకొచ్చి జీవో నంబర్ 6గా మాకు ఇవ్వడము. వారికి ముల్లంగి బొంకన్పల్లి గ్రామాలు ఎల్లవేళలా ఇలా మాక్లూరు మండలం 40 సంవత్సరాల ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు విఠలరావు గారికి ఇక ముందు కూడా పెద్ద పదవులు ఆశించి వారికి మేము సహకరిస్తామని చెప్పేసి మరి మా గ్రామాల తరఫున తెలియజేస్తున్నాం. ఇందులో ఆ విఠలరావు గారికి ఎంబడి ఉండి సహకరించిన మా మాజీ సర్పంచులు రమణారావు గారికి కూడా 2 గ్రామాల ప్రజలం మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఇది శాంక్షన్ కావడానికి తన సాయశక్తుల ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని శాంక్షన్ చేయించి కార్యరూపం దాల్చిన విఠలరావు గారికి, వేదికపై ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, బొంకన్పల్లి గ్రామస్తులు, ముల్లంగి గ్రామస్తులు, మీడియా అండ్ ప్రెస్ మిత్రులు, నా పరిధిలో గల ఎంపీటీసీ పరిధిలో గల గ్రామస్తులు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ నా కృతజ్ఞతలు. నేను 1992లో ముల్లంగి బొంకన్పల్లి విఆర్ఓగా ఉంటే అంటే పట్వారీగా అప్పుడు వాళ్ళ బాధ చూసేవాడిని. నేను మాదాపూర్ చెరువు నిండాలా, ఆ చెరువులోకి వెళ్ళి కాల తీసుకొని రావాలా. ఈ మాదాపూర్ వాళ్ళు దయాదాక్ష్యం దాల్చి ఇస్తే నీళ్ళు వస్తున్నాయి మాకు. అదే వీడికి వచ్చిన తర్వాత మళ్ళా ముల్లంగి బొంకన్పల్లి కొట్లాట, మాకెక్కువ మాకు తక్కువ. నేను విఆర్గా ఉంటే నేను కాందాలను తీసుకొని పోతుంటా అక్కడికి. అప్పుడు నేను ఎస్సీ కార్పొరేషన్లో ఒక స్కీమ్ వచ్చిండే, 50% రైతు కడితే 50% గవర్నమెంట్ ఫ్రీ అని. అట్లా ఒక 56 బోర్లు వేయించిన నేను బొంకన్పల్లిలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఉన్న నీళ్ళ బాధ ఏంది అనేది. దానికి సుమారు ఒక 1000 ఎకరాలు 2 ఊళ్ళకు శాంక్షన్ చేయించిన విఠలరావుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మెయిన్ ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని పూర్తి చేసినందుకు ముల్లంగి బొంకన్పల్లి గ్రామస్తులు ఎప్పుడు విఠలరావు గారికి రుణపడి ఉంటారని, అట్లాగే ఎమ్మెల్యే గారితో మనవి, సార్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న 3 మండలాలల్లో వెనుకబడ్డ మండలి మాదే మాక్లూరే కాబట్టి ప్రత్యేకంగా మీకున్న దీంట్లో మా మండలి డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన జడ్పీటీసీ స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ దాదానాడ విఠలరావు గారికి, అదేవిధంగా స్థానిక ఎంపీటీసీ పురుషోత్తం రావు గారికి, మా ముల్లంగి స్థానిక మాజీ సర్పంచ్ రమణారావు గారికి, అదేవిధంగా రకేష్ రెడ్డి అన్న ఎన్నోసార్లు మేము మాజీ ఎమ్మెల్యే దగ్గరికి
బస్సులు తీసుకొని నేను సర్పంచ్ నేను 5 సంవత్సరాలు సర్పంచ్ అయిపోయింది. నా తర్వాత శ్యామరావు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కోరిక మీ చేతుల మీదుగా ఈ పుణ్యస్థలం జరుగుతుందంటే మేము ఎంత పుణ్యక్తులు మా చైర్మన్ కానీ మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న కానీ ఇట్లాంటి మీ దైవం అన్న ఇది దొరకడం 10 సంవత్సరాలు కంటిన్యూగా నేను టీఆర్ఎస్లో పనిచేసిన బస్సులు ఎన్ని రకాల 2 ఊర్లను 2 కమిటీలు వేసి ఎన్నో రకాలుగా నేను చేసినా కానీ అది సాధ్యం కాని పని మా విఠలరావు అన్న గారు, అదేవిధంగా మా రమణారావు మాజీ సర్పంచ్ గారు, అదేవిధంగా మీకు ఈ శంకుస్థాపనకి వచ్చేసి మా పవిత్రమైన ఈ నీళ్ళని మా రైతులందరికీ పంట పొలాలకు నీ చేతుల మీదుగా అందిస్తున్న రాకేష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు పాదాభివందనము అన్న. అనేక సమస్యలు ఉన్నాయన్న, మీరు కొన్ని నా సొసైటీలో బాగా సమస్యలు ఉన్నాయన్న, దాన్ని మా మాక్లూర్ మండలం మీద దృష్టి పెట్టి నా సొసైటీ మీదకి మీరు ఒక్కపరి వచ్చి దాన్ని కొంచెం దాని మీద ఒక్కపరి పెట్టండి అన్న. దాని మీద మా మాక్లూర్ మండలం మీకు ఎనలేని రుడి పడతామన్నా. మీరు చేసిన పనికి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టైం జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు గారికి, మరి పిఎస్ఎస్సి చైర్మన్ అశోక్ గారికి మేము అనేక తంటాలు పడడం జరిగింది. ఎందుకంటే చాలా ఇబ్బందులు అంటే గురైన ఇబ్బందులు. ఒకరు కూడా నీళ్ళకు పోయి ట్రాక్టర్ ఎక్కించి చనిపోయాడు సార్. ట్రాక్టర్ నీళ్ళకు పోయి కాళ్ళ మీద పంటుంటే ఎక్కేసిపోతే ఆ మనిషి కూడా మాకు దొరకని స్థలం జరిగింది. మాదాపూర్ వాళ్ళతో అనేక ఇబ్బందులు కూడా గురి అయిపోయినాం 72 కాళ్ళతో. అది అనుకున్నాం కానీ అవుతుంది కాదని ఎన్నికసార్లు నేను కూడా 2006లో సర్పంచ్గా చేసినప్పుడు ఆ డిప్యూటీ కలెక్టర్ గీతారెడ్డి గారు, ఈ గారు అనేక ఇంజనీర్లతో తీసుకువచ్చి మొత్తం ఎంక్వైరీ చేపేసి అప్పుడు అమ్మన్నారన్న ఈ 72 కాలం నుండి గంగరమంద అవతల నుండి ఇక్కడికి తీసుకొస్తామని చెప్పారు. అది కూడా సక్సెస్ కాలేదు. అయినా చివరికి మా యొక్క యోధుడు గొప్పవాడైనటువంటి మా దగ్గరి అటువంటి మా దాదానాథ విఠల గారు తన గ్రామముని నేను ఈ గ్రామంలో జన్మించిన వాడిని అన్నట్లు మాట్లాడుతూ నా వెంకటపురం నివాసినే కాదు, నేను ముల్లంగి నివాసిని, బొంకలపల్లి నివాసిని కాబట్టి మీరు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు దీనికి నేను, ఎందుకంటే అన్నగారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రికి దగ్గరి అనుబంధ ఉన్నది కాబట్టి ఆయన వెళ్ళి ముఖ్యమంత్రితో సంభాషించి ఆయన తన సేవను ఈరోజు ఈ గ్రామానికి ఇంత గొప్ప కార్యక్రమం చేయడం అంటే ఎంత గొప్పది. ఎందుకంటే సాధ్యం కాదు. అనేక ఎమ్మెల్యే దారికి నేను కూడా వెళ్ళాం గతంలో. మళ్ళా 2 గ్రామాలు 2 బస్సులు తీసుకుపోయి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టొచ్చారన్న. 2 రూపాయలు ఖర్చు పెట్టిన రూపాయి కాలేదు. ఇక మా రమణారావు రాకన్నా ముందు సర్పంచ్ గారు తన కూడా తిరిగాడు. ఏది కూడా కానప్పటికీ ఈరోజు గొప్ప నాయకుడు అంటే మేము ఖచ్చితంగా విఠలరావు గారికి చివరి మట్టుకు మా బ్రతికి ఉన్న మట్టుకు 2 గ్రామాలు నీకు ఖచ్చితంగా మేము నీ యొక్క దానికి నీకు ఎప్పుడు సేవ చేస్తుంటామని నీకు జ్ఞాపకార్థంగా ఉంటాం మేము. ఎందుకంటే నువ్వు గొప్ప కార్యం చేశావు కాబట్టి, పిల్లల తరపున కాబట్టి ఉంటుంది కాబట్టి నువ్వు గొప్ప కార్యం చేసావు, ఇంత మంచి కార్యం చేసావు. మరి ఇంకా కొంచెం పని ఉంది. మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు, దాన్ని కూడా మీరు కూడా కొంచెం దృష్టి పెట్టి దానిపైన మీరు కూడా బాధ్యత వహించి త్వరలో దాన్ని మాకు నీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తారని మాకు కోరిక. కాబట్టి ఇది మీరు మరవకుండా మా ముల్లంగిని బొంకనపల్లిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేస్తారని మాకు ఆకాంక్ష. ఇక అది కాబట్టి మరి ఎందుకంటే ఇంత మంచి సమయం ఇచ్చారు, ఇంత మంచి కార్యక్రమం జరిగింది, అందరూ సంతోషపడ్డారు. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ముగిస్తూ అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు పైడి రాకేష్ రెడ్డి గారు మరియు మన మాక్లూర్ మండల యునానిమస్గా ఎన్నికైనటువంటి జెడ్పీటీసీ మరియు జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు గౌరవరావు గారు, స్థానిక బొంకన్పల్లి ఎంపీటీసీ పూజిత గారు, రవిప్రకాష్ గారు, వేదిక మన సొసైటీ చైర్మన్ సోదరుడు అశోక్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఏఈ గారు, డిప్టీ గారు, పత్రిక మన బొంకన్పల్లి పండుగ వాతావరణం. ఎందుకంటే 30 సంవత్సరాల కళ తీరబోతుంది. ఎన్నోసార్ల బస్సులు పెట్టుకొని ఎన్నో ఖర్చులు పెట్టి ఎంత ప్రయత్నం చేసినా కానీ 30 సంవత్సరాల నుంచి మాకు నీళ్ళు అన్నది లేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కానీ నాయకులు కానీ వస్తున్నారు, ముల్లంగి బొంకన్పల్లి వాగ్దానం చేస్తున్నారు, దాటంగానే మర్చిపోతున్నారు.
మేము ఎన్నో అవస్థలు పడ్డాం, ఎంతో బాధలు పడ్డాం. వంకన్పల్లి ముల్లంగి నీళ్లు రావాలంటే చాలా ఇబ్బందికర విషయం. ఎందుకంటే మాకు మాదాపూర్ చెరువు నీళ్లు అన్నది వాళ్ళకు పాపం వాస్తవంగా చూడాలంటే లాస్ట్ గల్మ, అంటే ఒక ప్రాజెక్టులోకి వెళ్ళి నీళ్ళు రావాలంటే లాస్ట్ గల్మ, అందులోకి వెళ్ళి నీళ్లు మాకు రావాలంటే వాళ్ళ పొలాలు పారుకుంటూ మాకు రావాలి. వచ్చినప్పుడే మళ్ళీ లాస్ట్కి వచ్చే వరకు 2-3 మోటార్ల నీళ్ళే. ఆ 2-3 మోటార్ల నీళ్ళల్లో ముల్లంగి 3 చెర్లు, వంకన్పల్లి 2 చెర్లు మరియు ఆయకట్టు ప్రాంతం ఉంది. అవన్నీ పారుకుంటూ రావాలంటే చాలా ఇబ్బందికర విషయం. సుంకరి లక్ష్మణ్ అనే రైతు అక్కడ లాస్ట్ టైంలో ఆయన బోరుకు నీళ్లు తగ్గిపోయినాయి. లాస్ట్ టైంలో నీళ్లు అందాలన్నా మరి లాస్ట్ తడి పారించుకోవాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి రాత్రి తెల్లదాకా కష్టపడుతూ నిద్ర లేకుండా పోతూ తీసుకొస్తూ నీళ్లు తెస్తూ రాత్రి నిద్ర వచ్చింది. మబ్బు ఆయన మీదకెళ్ళి ట్రాక్టర్ వెహికల్ పోయింది, అక్కడికక్కడ స్పాట్నే అవుట్ అయిండు. ఆ కుటుంబము ఎంత అనుభవించిందో ఒక్కసారి ఆలోచించండి. ఆ భార్య పిల్లలు ఎంత నరకం అనుభవించిండో ఒక్కసారి ఆలోచించండి. నీళ్ళ కోసం ఎన్నో అవస్థలు పడ్డాం. 500-600 పొక్కలు కొట్టినాం, ఏది బోర్లు వేసినాం, అయినా నీళ్ళు వల్లేవు. నా సొంత పొలాల్ని అన్న 20-30 బోర్లు వేసినాం నా సొంత పొలాల, ఒక 2.5 ఎకరాల. అంటే దానికి ఎంత లోతుగా వాటర్ పోయినాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ రకంగా ఎందరో రైతులు నష్టపోయినరు. అంటే 30 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక బోర్ వేసినా కానీ ఎంత నష్టం, మళ్ళీ పంట పండింది లేదు. అది మళ్ళీ 1 ఇంచు నీళ్లు, ఆ 1 ఇంచు నీళ్లుతోని పంట పండించుకోవాలంటే ఒక పంటని. ఆ రకంగా ఇవాళ గౌరవనీయులు పెద్దలు మా దాదన్న గారు విఠలరావు గారు పెద్దలు సమస్య తీర్చారు. ఎందుకంటే వారు పోయినప్పుడల్లా నేను అన్న మీరు హైదరాబాద్ పోతున్నారు కదా, ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతున్నారు కదా, ఆ సమస్య కొంచెం ఆ పిటిషన్ తీసుకొని పోర్రి, అప్లికేషన్ పట్టుకొని పోర్రి, ముఖ్యమంత్రి గారికి జ్ఞాపకం చేయర్రి. అక్కడ పోగానే అన్నగారు నాకు ఒక చిన్న సమస్య ఉంది మా మండలంలో అన్నని ఒక నిమిషం టైం ఇవ్వరు అనుకుంటా వారు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిసారి పెడుతూనే పోయినరు. అక్కడికి బయటకు వెళ్ళంగానే రమణ ఇట్లా జరిగిందని నాకు చెప్తూనే పోయినరు. ఆ రకంగా విజయం సాధించారు. ఇవాళ 11,70,00,000 తీసుకొచ్చి మన గ్రామాలకు 2 గ్రామాలకు నీళ్లు అందించే సౌకర్యం నడుస్తుందంటే వారి వల్లనే సాధ్యమైంది. ఏ నాయకుడు కూడా చెయ్యని సంఘటన మన ముల్లంగి 2 గ్రామాలకు నీళ్లు రావటం జరిగింది. ఇవాళ సంతోషంగా ఉన్నామనంటే వారి కృషి వల్లనే సాధ్యమైంది. వారికి మా ముల్లంగి బొంకల్పల్లి గ్రామాల తరఫున రుణపడి ఉంటాం. ఎప్పుడైనా వారు వచ్చినప్పుడు ముల్లంగికి బొంకల్పల్లికి వచ్చినప్పుడు నేను నా వెంకటాపూర్ గ్రామంతో సహా మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను, ఏదున్న సమస్య మాకు తేండి అని వాగ్దానం చేసి పోయేవారు. అలాగనే మాకు డాంబర్ రోడ్లు కానీ మన సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవ్వటం జరిగింది. అదే రకంగా సాయిబాబా టెంపుల్ 2 గ్రామాలకు కూడా వారితోనే సాధ్యమైంది. ఆ సాయిబాబా టెంపుల్ కూడా ఇలా బ్రహ్మాండంగా దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. ఈ రకంగా ఎంతో అవస్థలు పడ్డటువంటి రైతులు ఒడ్డుకేర్చినటువంటి పెద్దలు దాదన్న గారు విఠలరావు ఎందరో నాయకులు వచ్చారు పోయినరు, కానీ అధికారులు నిలవటం చెప్పటం కానీ అమౌంట్ మాత్రం రిలీజ్ కాలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు రిలీజ్ అయింది, ఆల్రెడీ వర్క్ నడుస్తున్నది. కాంట్రాక్టర్ గారికి కానీ అధికారులకు కానీ మేము చెప్పేది ఒకటే, ఎందుకంటే కనీసం వచ్చేసారి కన్నా మాకు నీళ్లు ఇచ్చి 2 గ్రామాలను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మా కోరిక అదే. ఎందుకంటే మీరు కొంచెం పని మాత్రం తొందరగా వేయండి. ఈ పంటకే మేము నీళ్ళు వస్తాయి అనుకున్నాము, కానీ సాధ్యం కాలేదు. కనీసం వచ్చే పంట కన్నా నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోవాలని అదే ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. మా కోరిక ఏంటంటే సార్ విఠలేశ్వర పేరు పెట్టగలరని ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం, దేవుడి పేరు. ఎందుకంటే మా కోరిక 2 గ్రామాల తీర్మానం కూడా చేయటం జరిగింది. ఆ తీర్మానం కూడా ఇవ్వటం జరిగింది చైర్మన్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజలందరం 2 గ్రామాలు నిర్ణయించుకున్నాం సార్, ఆ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ కోరికను మాకు తీరుస్తారని అధికారులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ వేడుకుంటున్నాను. నాకు అవకాశం కళని నిజాం చేసి 11,70,00,000 రూపాయలు 1000 ఎకరాలకి తీసుకొచ్చిన పెద్ద మనిషి పెద్దలు విఠలరావు గారు, అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళ పార్టీ నాయకులు కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంగళపల్లి నుంచి కాదు అనే పనిని ఈరోజు తీసుకొచ్చి దాదాపు రైతులు 2 గ్రామాలకి మార్చి కాగానే గ్రౌండ్ వాటర్ అవుతున్నాయి. అలాగే ఈసారి పెద్దలు ఈరోజు మంది కూడా తక్కువ వచ్చి పొలాలు చాలనే కాబట్టి మీరు కట్టుకేసే టైంకి ఊరూరే తరగతి చేసి మీ పెద్దలందరికీ కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉంచుతారని చెప్తున్నాం. అలాగే
ఎక్కువ మంది కాబట్టి కొద్ది ఫస్ట్ టైం పని వచ్చినప్పుడు చేయించాలా కానీ ఆపే పద్ధతిలో ఎవరు చేయొద్దని చెప్పేసి కూడా చేసిన వాళ్ళని కూడా దేవుడు చూసి మట్టిలో కల్పిస్తారు. అది అందరికీ తెలిసి అది ఏదో విధమంది. కానీ నేను కాంట్రవర్సీ పోకుండా ఏదన్నా పనిని చేపించేసి ఈ మార్చి దాకా ఇస్తే బాగుంటుందని రైతుల పక్షాన బొంకన్పల్లి పక్షాన మీకు తెలియజేయడం జరుగుతుంది. హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఇంత పెద్ద స్కీమును వారు కృషి చేసి మన గ్రామాలలోని రైతులకు నీరందించే విధంగా కృషి చేసి సుమారు 11 కోట్ల రూపాయలతోని మంజూరు చేపించి దీనితోని మనకు 1000 ఎకరాలు, ముల్లంగిలో 189 ఎకరాలు, బొంకన్పల్లిలో 697 ఎకరాలు, మాదాపూర్లో 114 ఎకరాల వరకు నీరిచ్చే పథకాన్ని శాంక్షన్ చేయించినందుకు రైతుల తరఫున కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ స్కీము మనకు నెక్స్ట్ రబీ సీజన్ వరకు కంప్లీట్ చేసి నీళ్ళు అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆయన ఈ కార్యక్రమం రావడానికి చాలా వందనాలు తెలియజేస్తున్నాం వచ్చినందుకు. అలాగే మరి ఈ కార్యక్రమానికి కారకులు, తర్వాత ఈ కార్యక్రమానికి పునాది వేసిన వారు, కృషి చేసిన వారు మన మండల ముద్దుబిడ్డ, ఇక్కడ జన్మించి ఇక్కడ నాకు వచ్చిన పోస్ట్కి సార్థకం చేసుకోవాలని ఎన్నాళ్ళో కలను ఈ ప్రజలకు కష్టపడి కలుగచేసిన మన జడ్పీ చైర్మన్ గారికి స్వాగతం అండ్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ స్థానిక ఎంపీటీసీ ఇద్దరున్నారు, మన బొంకన్పల్లి అండ్ కొత్తపల్లి. అలాగే మిగతా అధికారులు, అనధికారులు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ ఈరోజు ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనేది దానికి నిదర్శన చూపించారు, చేసి చూపించారు. నిజంగా మన అనధికారులు, పొలిటికల్ పీపుల్ అంటే చెప్పింది చెయ్యరు, చేసింది చెప్పరు. కానీ చెప్పింది చేసేది, చేసేది చెప్పేది బహుశా వీళ్ళిద్దరిలో నేను చూడబోతానేమో. ఎందుకంటే ఒకసారిది రేపు 4వ తారీఖు టర్మ్ అయిపోతుంది. ఆయనలో ఉన్న విలువలు మనం చాలా చూసాము. అనుకున్నది చేస్తారు, టైంకి వస్తారు, అట్లా ఎన్నో మంచి గుణాలు సార్లో ఉన్నాయి. మేము కూడా చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. సార్ చాలా మృదు స్వభావి, ఎవరిని నొప్పించకుండా, తర్వాత అజాత శత్రువు అని మనం చెప్పొచ్చు. శత్రువు లేని నాయకులు అంటే చాలామంది శత్రువులు ఉంటారు, మరి సార్కి ఎవరు లేరు. ఒక ఆదర్శంగా తీసుకుంటాం. అలాగే మన ఎమ్మెల్యే గారు బిజినెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. మరి బిజినెస్లో అనుకున్నట్టు టార్గెట్స్ పెట్టుకొని చేస్తారు. మరి బహుశా అది పొలిటిక్స్లో సాధ్యం పడకపోవచ్చు, కానీ ఆ యొక్క అనుభవాన్ని దీనికి క్రోడీకరించి కాని వాటిని కూడా మీరు చేయాలని. ఎందుకంటే ప్రపంచంలోనే, భారతదేశంలోనే లీగల్గా శాండల్వుడ్, ఎర్రచందనంని లీగల్ ఏమంటారు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లైసెన్స్ ఇష్టమైన దాన్ని కూడా సాధించారు. అలాగా మనకు మన మండలంలో అంత పెద్ద మనకి టార్గెట్స్ ఉండవు, చిన్న కోరికలు ఉంటాయి. మరి ఎవరు వచ్చినా కాదనరు. మరి మా చిన్న కోరికలు, మా మండల వాసులు ఎవరు వచ్చినా సరే మీరు కాదనరు అని మేము అనుకుంటున్నాం. మీ ఇద్దరిని ఆదర్శంగా మేము తీసుకుంటూ మేము ముందుకు వెళ్తాము. మమ్మల్ని ఇలా వెనుతట్టి మీరందరూ అధికారులమైనా మీరు మంచిగా ప్రోత్సహిస్తున్నందుకు కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని, తను చూసిన, తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి మనందరికీ కూడా కళ్ళ ముందు ఉంచారు. వారికి ధన్యవాదాలు. దాదాన విఠలరావు గారు నాకు బాబాయ్. నేను సాధారణంగా ప్రతి డయాస్ చేస్తా, వేదికను నేను చేస్తా, ఎక్కడ ఏ పార్టీ వారికైనా. నేను ఒక దురదృష్టంగా, మేడం గారు చెప్పిన దాన్ని బట్టి ఒక దురదృష్టంగా ఎందుకు భావిస్తున్నానంటే, ఈ నెల 4 వరకే మా యొక్క బాబాయ్ గారి జడ్పీ చైర్మన్ యొక్క పదవి ఉంది. ఇంకా కొంచెం ఉంటే పెద్దలు పైడి రాకేష్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్, ఆయనకు పార్టీలు అవసరం లేదు. మనుషులు, మేడం గారు చెప్పినట్లు వారికి మనుషులే ముఖ్యం. ఇది ముందు వేదిక పైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని చెప్పేసి మనం ఎంతో ఆహ్వానించాం.
మా పార్టీ కాదు మన పార్టీ అని చెప్పేసి ఎంత సహృదయంతో వారు ఆ మాట అన్నారంటే నిజంగా నేను ఎన్నో వేదికలు చేశాను, కానీ ఇలాంటి ఎమ్మెల్యే గారు వారి నోటి నుండి నేను ఎక్కడ వినలేదు. మన ఆర్మూర్ ప్రజలు ముఖ్యంగా మాక్టూరు మండలం మనము అదృష్టవంతులుగా భావిస్తున్నాం. ఇంకో కొద్ది రోజులు జడ్పీ చైర్మన్కు ఉంటే వారిద్దరూ ఏదైతే జోడెద్దుల్లాగా రైతులు ఒక వ్యవసాయంకి పనిముట్లు పెట్టే జోడెద్దులు ఏ విధంగా ముందుకు పోతే సస్యశ్యామలుగా భూమి పండుతుందో వారిరువురు అలాగే ఉండేవారు. కానీ అది మా బాబాయ్ దురదృష్టంగా నేను అనుకుంటున్నాను. పైడి రాకేష్ రెడ్డి గారు ఎక్కడున్న ఎమ్మెల్యే గారు, నేను చాలా వారి సభలు కూడా చూశాను. రీసెంట్గా ఆంధ్రాలో తుమ్మల నాగేశ్వరరావు ప్రోగ్రాం కూడా నేనే చేశాను. వారు కూడా అక్కడ చాలా సౌహృదయంతో మాట్లాడారు. సార్, మీరు మా ఎమ్మెల్యే కావడం మా అదృష్టంగా భావిస్తూ తదుపరి కార్యక్రమాలు లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి మా సోదరులు కొందరు ఎస్ఎల్లో డేర్ అండ్ డైనామిక్ ఎమ్మెల్యే మిస్టర్ రాకేష్ రెడ్డి గారు అండ్ మన ఇరిగేషన్ ఈ భాను ప్రకాష్ గారు, డిప్టీ రవికుమార్ గారు. డిలే అయింది, కొంచెం పెద్దవాళ్ళందరూ ఉన్నారు. రైట్ సార్, ఈ చాలా చాలా కృషి చేసినారు మన విఠలరావు గారు. అంటే తెలిసింది ఆ సారు ప్రోద్బలంతోనే ఇదంతా ఇక్కడ లిఫ్ట్ ఇదంతా స్కీము ఇంతకుముందున్న గవర్నమెంట్తో ఇంత మాట్లాడి సహాయంతో చేస్తారు. ఇది లిఫ్ట్ సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేసినాం. హాఫ్ ఆఫ్ ది కూడా లిఫ్ట్ కంప్లీట్ అయింది. ఇంకా 3-4 మంత్స్లో కూడా స్టార్ట్ అవుతుంది. పంప్స్ కూడా వచ్చేస్తాయి, అన్నీ పెట్టేస్తాము. నార్మలే ఉంది. కాంట్రాక్టరు రాజారెడ్డి గారు సార్. సో ఈరోజు ఇలా ఫంక్షన్ చేసి సారు కూడా కొంచెం జెడ్పీ చైర్మన్గా ఎండింగ్ అవుతుంది కాబట్టి తను చైర్మన్గా రిటైర్ అయ్యే లోపల చేస్తే బాగుంటుందని అనుకున్నాము, చేసాము. సంతోషం చాలా అది. సో ఈ ఫంక్షన్కి మీరు అందరూ వచ్చి ఇంత మంచిగా జయప్రదంగా చేసినందుకు సంతోషంగా ఉందండి. థ్యాంక్స్. నాకు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్కు మరి 10 మంత్స్లు చేయించిన కనీసం ఒక 5 సార్లు గత సీఎం గారికి కలిసి 10 మంత్స్ మా రమణారావు చెప్పినట్టు 10 మంత్స్లో శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ నాకు దానికంటే ఎక్కువ శంకుస్థాపనకే టైం ఎక్కువ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో ఇమీడియట్ శంకుస్థాపన కార్యక్రమం లోకల్ వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా ఏం చేసినా మా ఇరిగేషన్ ఎస్సీ గారు వాళ్ళు చెప్పారు, శంకుస్థాపన కార్యక్రమం కానీ ప్రారంభోత్సవం కానీ సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్మిషన్ తీసుకోవాలి. దానికి కూడా అఫీషియల్గా వాళ్ళు తీసుకున్నారు. అన్అఫీషియల్గా యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నేను కూడా డైరెక్ట్ వెళ్ళి పార్టీలు వేరైనా ఇంతకుముందే చెప్పినాం, మాకు పార్టీలు అవసరం లేదు, ప్రజల బాగోగులే మాకు ముఖ్యం అని చెప్పి నేను కూడా జూపల్లి గారి పర్మిషన్ తీసుకొని అది ప్రోటోకాల్ ప్రకారం మరి శిలాఫలకం కూడా చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోటోకాల్ విషయం మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ డిప్టీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక ఎమ్మెల్యే గారి గురించి తెలుసు. ఎమ్మెల్యే గారు ఏమన్నా అంటే అసలు ఫస్ట్ రేపు ఉండే శంకుస్థాపన కార్యక్రమం, తన ఢిల్లీలో ఉండే. అన్న మీరు ఎప్పుడు పెడితే నేను అప్పుడు వస్తాను, మీరు రాముడు నేను లక్ష్మణ్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకో కార్యక్రమం వచ్చింది, మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసిన ఎమ్మెల్యే గారు అట్లా కాదే ఫస్ట్ నాడే పెట్టాలి మన శంకుస్థాపన అంటే, రామలక్ష్మణ్ అన్నప్పుడు ఇంకా అందులో ఉంటుందా ఉన్నాయి, మీరు ఫస్ట్ నాడే పెట్టేయండి అని చెప్పడం జరిగింది. ఈ రాముడు కోరేది ఏంటంటే లక్ష్మణుడికి మరి నా పదవి అయిపోయినా పదవి లేకున్నా ప్రజాసేవలో నేను ఎల్లకాలం ఉంటా, గత 40 సంవత్సరాల నుంచి ఉన్నా. కాబట్టి ఈ రాముడు 4వ తారీఖు తర్వాత వనవాసం అజ్ఞాతవాసంకి వెళ్తాడు. ఈ బరువంతా మోయవలసింది లక్ష్మణుడే. కాబట్టి మోసి తర్వాత నీ అన్నగారైన రాముడికి మళ్ళా పట్టాభిషేకం కట్టవలసింది నీ బాధ్యత అని సందర్భంగా ఎమ్మెల్యే గారికి చెప్తూ, ఇక నేను ఒక రైతుల సమస్య 87లో సింగిల్ విండో మాక్లూరు ఉంటే మరి ఎప్పుడైనా రైతుల బాగోలు చూసేవాడిని, వాళ్ళకు లోన్ ఇవ్వడము ఇంకోటి చేయడము.
ఎంత అంటే సొసైటీని ఇట్లా అద్దంలాగా చూసిన. నందిపేట నుండి రోజొక రూట్లో వస్తుంటే, ఒకసారి ఆంధ్రనగర్ మెట్టు ఈ రూట్లో వచ్చి, ఒకసారి ధర్మారం ఈ రూట్లో వస్తుంటే, ఒకసారి చిక్లి. ఎక్కడ రైతులకు ఏ అవసరం ఉంటే అక్కడ ఆగి మరి వాళ్ళకు నోటీస్ సర్టిఫికేట్ కావాలని ఇతర కార్యక్రమాలు కావాలని చేస్తుంటే, అట్లా మొదటి నుంచి నేను కమిట్మెంట్గా రైతుల కమిట్మెంట్గా ఉన్నా కాబట్టి మరి ఈ ఏదైతే లిఫ్ట్ ఉన్నదో సునాయాసంగా నేను శాంక్షన్ చేయించిన. అట్లాగే మన వాళ్ళందరికీ తెలుసు గాలిబ్ నగర్ టు మాందాపూర్ ఇదే రోడ్డు. గతంలోన ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి మా గ్రామస్తులు ఒక 5 ఏళ్ళు నడిస్తే కిలోమీటర్ బీటీ చేయలే కాలే. నేను వచ్చినాక 6 months తర్వాత PMGYS కింద గాలిబ్ నగర్ నందిపేట రోడ్ గాలిబ్ నగర్ టు మాందాపూర్ బీటీ రోడ్ చేయించిన 3,60,00,000తో. అది ఎట్లుంటే గతంలో వర్షం పడితే చెప్పులు చేత పట్టుకొని పోవాలి. గంగరమంద ప్రజలు కానీ, మా రాంపూర్ ప్రజలు కానీ, వెంకటపూర్ కానీ, లక్మాపూర్ కానీ, అటువంటి వాళ్ళు ఇప్పుడు బీటీ రోడ్ అయిపోయింది. ఎంత సంతోషపడుతున్నారు. 2 చెరువు కట్టల మీదకి వెళ్ళి బీటీ రోడ్ అయిపోయింది. అట్లాగే ఇంకో పెద్దది సపక్షంలో విపక్షం అన్నట్టు, సపక్షంలో ఉన్న ఎదుటివారు ఎవరున్నా ప్రజల సౌకర్యం కోసం, రైతుల సౌకర్యం కోసం పోరాడిన వ్యక్తిని నేను. ఈయన ఎమ్మెల్యే, ఈయన ఎంపీ అని చూడలే, ఈయన మా పార్టీ అయినా మా పార్టీ అని చూడలే. ప్రజల సౌకర్యం, రైతుల సౌకర్యం కోసం పోరాడి ఏదైతే అనివార్య కారణాల వల్ల రెవెన్యూ డివిజన్ ఆర్మూర్ పోయిందో, మరి మనమేమో ఇట్లా తిందామంటే ఆ ప్రజాప్రతినిధి ఇట్లా తిందాం, అది కరెక్ట్ కాదని భావించి అట్లనే అయిన రెవెన్యూ డివిజన్ ఆర్మూర్ అయినకే ఉంచి, శత్రుత్వం లేకుండా రెవెన్యూ డివిజన్ ఆర్మూర్ ఉంచి, జక్రాన్పల్లిలో నిజామాబాద్ ఉండే, మాక్లూరేమో ఆర్మూర్ కలిసింది. జక్రాన్పల్లి మాకు ఆర్మూర్ కావాలి, మాక్లూరు మాకు నిజామాబాద్ కావాలి. వాళ్ళకు అటు దగ్గర, మాకు ఇటు దగ్గర. ఇద్దరి కోరిక నెరవేరింది. మళ్ళీ సీఎం గారు కలిసి దసరా రోజు 12 o'clock రెవెన్యూ డివిజన్ ప్రకటించి ఈ రైతులు ప్రజల సమస్యను సంతోషంగా ఇచ్చేయడం జరిగింది. అట్లాగే ఇంకోటి చెప్పరాదు, ఏదైతుందో మా జడ్పీకి అంటే మనం చేసిన ఆదర్శంగా అది జిల్లా సమస్యలే, రైతుల సమస్యలే, ప్రజల సమస్యలే. జడ్పీకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ దీన్ దయాళ్ అవార్డు ఇచ్చారు 50 లక్షలు. స్టేట్లో మనకే వచ్చింది, మన నిజామాబాద్ జిల్లా, ఎక్కడికి రాలే 32 జిల్లాల్లో. దాంతో మా గౌరవ జడ్పీటీసీలు మరి మంచికి లక్ష వస్తాయి కదా, ఫండ్ తీసుకుందామా, బడ్జెట్ పెడదామా వర్క్స్ కంటే, లేదు ఇది ఖచ్చితంగా మన మార్కు ఉండాలి అని చెప్పేసి అందరు ఒప్పించి తీర్మానం చేసి 50 లక్షల రూపాయలు మడిగలు కట్టించారు ఇప్పుడు జడ్పీలో. అంటే ఇది జిల్లా సమస్య, అందరి సమస్య సంబంధించింది కాబట్టి ఇలా మొన్న మన అవుట్సోర్సింగ్ ఏదైతే దినసరి వేతనాలు ఉంటారో డ్రైవర్ కానీ, వాచ్మెన్ కానీ 8 మంది ఉన్నారు మా దగ్గర. మొన్న జీతాలు రాకుంటే మరి వాళ్ళు ఈ పూటకు లేకుంటే ఈ డబ్బు నేను ఇప్పించిన, మళ్ళీ ఇప్పుడు రికవర్ చేసుకుంటాను. ఎందుకంటే పేదవాడిని కూడా మనం చూడాలి కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ మా ఎంపీడీఓ గారికి తెలుసు, మార్చ్ ఏప్రిల్లో 15 ఫైనల్స్ వచ్చింది. నాకేమో నా కోటనే 40 లక్షలు వస్తాయి. ఎవరైనా చైర్మన్ కానీ మనం బ్రాడ్వేగా అది డిసెంబర్ జనవరిలో వస్తాయి. ఎప్పుడు వస్తాయి ప్రొసీడింగ్స్? మళ్ళీ మడిగలకు పెట్టిన 10 మడిగలు అవుతాయి. ఎవరైనా చైర్మన్ అయినా ఎవరైనా 5 లక్షల రూపాయలు రెంట్ జడ్పీకి వస్తుంది. అట్లాగే జడ్పీ బిల్డింగ్ 62 ఏళ్ళు అయింది. ఇది కావాలా కొత్త బిల్డింగ్ అని చెప్పి 1 సంవత్సరంన్నర తిరిగిన. అనివార్య కారణాలు, కొందరు శత్రువులు దుష్టులు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. మంచి పని కూడా అడ్డమయ్యే శత్రువులు ఉన్నారు కాబట్టి అది కూడా ఫైనాన్స్ ఉన్నది. మరి నేను మా లక్ష్మణ్ గారికి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా అది క్లియర్ చేసి జీవో తీసుకురావాలి. ఎందుకంటే నువ్వు దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు, ఇటు కూడా ఫండ్స్ కావాలంటున్నావు. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా జడ్పీ బిల్డింగు
ఒక్క ఫోన్ కొడితే అయిపోతుంది, జీవో వచ్చేస్తుంది. అది మీ మీదే నేను భారం పెడుతున్నాను చెప్తూ, ఎందుకంటే నేను అనుకుంటా ఉన్నా నాలో సగం నువ్వు, కాబట్టి నా అంబిషన్స్ ఏవే ఉన్నాయో అవన్నీ నువ్వు నెరవేర్స్తావని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నన్ను స్టేట్లోనే ఫస్ట్ టైం ఒక జడ్పీటీసీగా యునానిమేట్ చేసిన మీ మండల రైతులు ప్రజలందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ముందే చెప్పిన ఎమ్మెల్యే గారు మాకేం ప్రోటోకాల్ లేవు, పార్టీ లేదు. నేను వెనుక మాట్లాడితేనే నేను అన్ని విషయాలు మాట్లాడు. ఓకే, నువ్వు వెనుకనే మాట్లాడే ఎమ్మెల్యే సాబ్, ఎందుకంటే నువ్వు ఉంటావు. ఇవన్నీ సమస్యలు నేను ఏది చెప్పినా అవి నువ్వు తీర్చాలా, ఎందుకంటే రైతుల ప్రజల సమస్యలు కాబట్టి, మనం ప్రజాప్రతినిధులం కాబట్టి, ప్రజల్లో తిరిగే వ్యక్తులం కాబట్టి తీర్చాలని మీ మీద భారం పెడుతూ, లాస్ట్ అండ్ ఫైనల్ నేను గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల కంటే అగనెస్ట్గా పోయినా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తుండ్రు అంటే, ఇవాళ ఇక్కడ వస్తుండ్రు లక్నాపూర్ వస్తుంది ఇచ్చాడు ఫోటోలు, అది సానుకూలంగా స్పందించిన మా ప్రజాప్రతినిధి అలా వచ్చేది లేదు, పోయేది లేదు. నేనేం చేస్తున్నా అంటే దానికి అగనెస్ట్గా ఎవ్వరు నా దగ్గరికి ప్రజాప్రతినిధులు కానీ రైతులు కానీ అధికారులు కానీ రానియకుండా మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో పెడితే ఏ సమస్య అయినా నాతో ఉన్నది, నేను చెప్తా, నేను చేస్తా, చేయకుంటే నాతో కాలే, చేసిన ఇగో నేను చేసిన మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. అర్ధరాత్రి ఎవరైనా చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తా, ఎందుకంటే మనం కూడా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి ఈ కష్ట సుఖాలు తెలుసు కాబట్టి. మరి గతంలో కూడా పార్టీలు పక్కన పెట్టి ఈ కాండవాలు ఉన్నాయి, ఈ కాండవాలు ఆ కాండవాలు పక్కన పెట్టేసి మరి ఒక మంచి వ్యక్తి మనం అందరం యునానిమేట్ చేద్దామని అందరు కలిసి పార్టీలకు అత్యయనం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ భారం అంతా మరి ఎమ్మెల్యే గారి మీద పెడుతూ, ఇంకోటి ఏంటంటే ఎంఆర్ఓ గారు ఉన్నారు, మా రైతులు కానీ ప్రజలు కానీ ఏ సమస్యకు వచ్చినా వితిన్ మినిట్స్లో మీరు వాళ్ళ సమస్య తీర్చాలని, ఎవరిని తింపద్దని, న్యాయంగా ఏముంటే అవి చేసేయాలని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ, మరి ఇంత మంచి చక్కని అవకాశం 2 గ్రామాల రైతులు, ఇంకా ఇంకో ఆ మండలం నుంచి వచ్చిన రైతులు చాలా గ్రామాల నుంచి వచ్చారు, వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముల్లంగి మాదాపూర్, ఏదైతే బొంకన్పల్లి ముల్లంగి మాదాపూర్ లిఫ్టిగేషన్ శంకుస్థాపన అనే ట్యాగ్ లైన్ ఇచ్చిన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ, నాయకులందరికీ మీ శ్రమ, నీ చెమట చుక్కలు, నీ పోరాట పటిమ, అడుగడుగున ప్రజలని కాళ్ళు మొక్కి ఒప్పించిన మీ చరిత్ర. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు చరిత్ర ఇక్కడ వేరే ఉంది. అడుగడుగున నిర్బంధం, ఎమర్జెన్సీ కన్నా ఎక్కువ దౌర్జన్యం, సోదరుడు చెప్పినట్లు మాజీ 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 ఇంకెప్పటికీ మాజీ వేసేసినామని డోంట్ వరీ అలరాడు. నేను ముందు ఎమ్మెల్యే కాగానే ఒక్క రోజు తర్వాత ఇట్లా నాకు ఫోన్ చేసిండు, ఏమని, అది నందిపేటలో ఒక ప్రోగ్రామ్ ఉంది వికసిత్ భారత్ అని, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే రావాలి, చేర్చుకోండు. ఎమ్మెల్యే సాబ్ మీరు వస్తున్నారా అంటే ఏందన్నా అంటే ప్రోటోకాల్ ఎమ్మెల్యే రావాలంటే, తర్వాత మళ్ళీ నాకు 5 నిమిషాలు ఫోన్ చేస్తాను తెలుసుకున్నాను అక్కడ ఏదో ప్రెసిడెంట్ మీడియా మిత్రులు, అది మర్చిపోయాను సారీ, మీడియా మిత్రులందుకు మళ్ళీ 2 సార్లు నమస్కారాలు. మళ్ళీ లాస్ట్లో చెప్తాను అనుకోండి, మా పోషెట్ నాకు ఇట్లా బాగా దెబ్బలు తిన్నప్పుడు అర్థంగా మాట. అయితే ఒక్క మాట అన్న, ఏం పక్కన అడుగుతాడు, ఇంతకుముందు ఉన్న దుర్మార్గుడు మన జడ్పీ చైర్మన్ గారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాడు, ఇబ్బందికరంగా తయారు చేసేవాడు, ఆయన వయసురీత్యా పెద్దవాడు, ఆడ వయసును గౌరవించేవాడు కాదు, ఆ మనిషిని గౌరవించేవాడు కాదు, ఆ ప్రోటోకాల్ని గౌరవించేవాడు కాదు అన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసిన, అన్న నువ్వే ఎమ్మెల్యే అనుకో, నువ్వే దాన్ని ఓపెన్ చేయని రానని చెప్పేసి, నువ్వే ఎమ్మెల్యే అనుకో అంటే పార్టీలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి,
అని చెప్పడానికి ఒక ఉదాహరణ నిలవాలనుకుంటున్నాను ఈ ప్రాంతంలో. రెండోది మున్ని, ఇది నీకు 5వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు కంపల్సరీ శంకుస్థాపన చేయాలి. నా ప్రాంతంకు నేను ఒక పని చేశాను. ఫస్ట్ ఆయన చేసిన పని అంటే నాకే కన్నీళ్ళు వచ్చినాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇంత పూర్తుంటే ఈ రాష్ట్రం ఎప్పుడో బాగుపడుతుండే. ఏ మామూలు మన 11 కోట్ల రూపాయలు తన పుట్టిన నేలకు ఒక చెరువు, ఆ చెరువులో నీరు, ఆ పైప్ లైను, పచ్చటి పొలాలు, అదొక కళ డ్రీమ్ ఉంటుంది సినిమాలు ఉన్నట్లు. కాబట్టి తీర్చుకోవటం అన్న, నువ్వు ఎప్పుడు చెప్తప్పుడు వస్తావు, ఎప్పుడు చెప్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తావు. నాకు పేదవాడు, ముఖ్యంగా లేనివాడు నాకు కావాల్సిన, ముఖ్యంగా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇట్లాంటివి. మళ్ళీ 4వ తారీఖు నాడు అయిపోతుంది అన్నాడు. నేనన్నా ఇప్పుడు చెప్తున్నా, వేదిక ముఖంగా, ఈ సభ ముఖంగా చెప్తున్నాను. అన్న ఆ రోజు అన్న ఫోన్లో అన్న, అన్న నువ్వు 4వ తారీఖు అయినా నీ తమ్ముడు ఇంకా 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటున్నాడు అన్న. కాబట్టి ఎట్టి పని, ఏ పని అయినా 100% నీ గురించి నా కలం అందుబాటులో ఉంటుందని చెప్పి. ఇవి రాజకీయాలంటే ఇట్లా ఉండాలి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మేము 5 ఏళ్ళు ఉంటాం, తర్వాత వేరే విషయం, వస్తాడెవడో పోతాడెవడో ఉంటాడెవడో వస్తాడెవడో. ముఖ్యంగా అంటే ఇట్లాంటి పనులు చేయాలి రాజకీయ నాయకులు అంటే. రాజకీయాలు, కులాల కుమ్ములాటలు, పార్టీలు ఏముంటాయి? పార్టీలు ఎక్కడుంది? పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, ఆ చేతులే మన రిబ్బన్ కట్ చేయాలి, అది విజయం. కానీ అధికారం లేకుండా అధికారులను బెదిరించడం, చీకటి రూములకు పిలిచి ఫైరవులు చేయడం, ఇదెక్కడ్రా ప్రజాస్వామ్యము? ఇదెవర్రా మీకు చెప్పింది? అధికారులకు మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ప్రోటోకాల్కి అగ్నిస్ట్గా పోకండి. నేను ఎమ్మెల్యేని 5 సంవత్సరాల వరకు ఉంటాను. ఎవడైతే చీకటి రూములలో ఫోన్లు చేస్తాడో, ఇంతకుముందు వాడికి ఎట్లా చేసినో ఆ చీకటి రూమ్లో కూడా అదే పని చేస్తాం. ఫైర్ బ్రాండ్ ఊరికే అంటున్నారు ఇట్లా, తెలంగాణ అంత ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఇండియా లెవెల్ అంటున్నారు ఫైర్ బ్రాండ్ అని. ఎవరికి ఎందుకు భయపడతాం? ప్రజల గురించి వచ్చినాం, ధర్మం గురించి వచ్చినాం, న్యాయం గురించి వచ్చినాం. ఈరోజు మిమ్మల్ని గౌరవించినట్లు మీరు మమ్మల్ని గౌరవించాలి, అధికారులని. మొన్న చెప్పాను కలెక్టర్ గారు కూడా, మీరు మమ్మల్ని ఎమ్మెల్యే అనుకుంటేనే మీరు కలెక్టర్. కాబట్టి దయచేసి ఇక్కడ జరుగుతున్న కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, రకరకాల సమస్యలు వస్తున్నాయి ప్రోటోకాల్ ఇష్యూలో. నాయకులు కూడా అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, అందరం ఒకటిగా ఉంటాం, అందరం ఒకటి నిలుతాం. ఎవడు నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు డిఎస్ అంత్యక్రియలు వెళ్ళినప్పుడు, అన్న అమర నిరాహార దీక్ష ఎప్పుడు చేస్తున్నావు అన్నాడు. రైట్, చేస్తాను, నా ప్రాంతాన్ని గురించి చేస్తాను, నా ప్రాంతాన్ని గురించి చేస్తాను. ఎవడు రాజ్యం, ఎవరు ముఖ్యమంత్రి, ఎవరు ఉప ముఖ్యమంత్రి చెప్పాను. తెలంగాణ అసెంబ్లీ వేదిక అడిగాను, నేను ఎవరు నా గురించి అడగలేదు, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అడిగాను. దిస్ ఇస్ రికార్డెడ్. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ 100 కోట్లది కొడంగల్కి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి గారు. మా ఆర్మూరు ప్రజలు 3000 మంది అమ్మాయిలు మురికి గుంటల పక్కన అద్దె కొంపలల్లా రూముకు 40 మంది ఆడబిడ్డలు పడుకుంటున్నారు. అధ్యక్ష అని చెప్పాను. నాకు కూడా ఇది పైలట్ ప్రాజెక్ట్ కావాలని చెప్పాను, నాకు కాంట్రాక్ట్లు కావాలని అడగలేదు. అప్పుడు గౌరవనీయ మంత్రివర్యులు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఇస్తామని. 22 లెటర్లు ఇచ్చాను తెలంగాణ ముఖ్యమంత్రికి. ప్రస్తుతం 22 లెటర్లు 22 లెటర్లు ఇచ్చి మన ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద కలవడానికి వెళ్ళాం. వడ్ల సమస్య మీద ముఖ్యమంత్రి గారిని నేను డైరెక్ట్ అడిగాను, ఏం రాకేష్ ఎలా ఉన్నావు అంటే, బాగున్నాను కానీ ఉన్న రోజులు బాగుంటట్లేనని చెప్పాను. లేదు ఏమైంది అన్నాడు. తెలంగాణ అసెంబ్లీలో అడిగిన దానికే సమాధానం లేకపోతే మా ప్రజలకు ఏం చెప్పుకోవాలి మేము? లేదంటే పిలిచాడు, అధికారులు పిలిచి ఎమ్మెల్యే గారికి శాంక్షన్ చేయండి, 25 ఎకరాల ల్యాండ్ ఉందా రాకేష్ గారు అన్నారు. ఉన్నది సార్, ఉన్నది బైసాబ్ అన్నా. 100 కోట్లు 25 ఎకరాలు. నీకు అర్థం కావట్లేదు సమస్యలు. ఈరోజు అరగంట ఎక్కడో అక్కడ పోతాడు, సమస్యలు తేలాలి మీకు. రాకేష్ రెడ్డి పార్టీలకు అతీతంగా వచ్చిండు. నా పార్టీ నన్ను ఎత్తుకుని ఉండొచ్చు, నా పార్టీ నన్ను అన్నం పెట్టిండొచ్చు, కానీ నేను అందరి గురించి వచ్చిన దాంట్లో పార్టీలు ఉండే అభివృద్ధిలో 100 కోట్లు నాకు కాదని అడిగింది. నా ఆర్మూరు నియోజకవర్గ ప్రజలకు 5000 మంది అమ్మాయిలకు నీరు వస్తుంది, 5000 మంది పేదలకు, మాదిగోళ్ళు, మాలోళ్ళు, లేనోళ్ళు. దాని గురించి 22 లెటర్లు శాంక్షన్ అయిపోయిందన్న. నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళాను, అమెరికాకి వెళ్ళే రోజు కలిసాను మే 18 నాడు. అది కూడా రాశాను లెటర్లో, అమర నిరాహార దీక్షలో. ఇది తెలియాలి, ఇది పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా తెలియాలి. ఇంకా 5 సంవత్సరాల వరకు చరిత్ర ఎట్లనే పునరావృతం అవుతుంది. పోరాటం ఎంతకైనా తెగిస్తాం.
నేను అమెరికాకి వెళ్ళి చిట్టుకు కూడా పోలేదు, నా భార్య పిల్లలు చూడలేదు. చక్కగా సీఎం పేసిపోయినా. మే 18న నేను అమెరికా రాత్రి పెట్టినాడు సీఎం కలిస్తే నేను ఏ రోజైతే వచ్చాను డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పోయి నాకు ఎంతసేపు ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలి. ఈ ప్రాంతంలో అమ్మాయిలు పేదవాళ్ళందరూ ఒక హాస్టల్, ఎంత బాగున్నది ఆ మోడల్ ప్రాజెక్టు. 8 అంతస్తుల బిల్డింగులు, ఫుట్బాల్ గ్రౌండ్లు, క్రికెట్ గ్రౌండ్లు. నాకు కలవడుతున్నది. ఈ ఆర్మూరేకు పిల్లలంతా ఆడబిడ్డలంతా అంత ఉంటారంటే నాకు కళ ఒక డ్రీమ్ అట్లుంది. అమెరికాకి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడ ఉన్న పై అధికారి ఓఎస్డి అజిత్ రెడ్డి గారు ఏదైతే సీఎం గారు చెప్పారో ఎమ్మెల్యే డైరెక్ట్ మళ్ళా లెటర్ ఇచ్చాను. వెంటనే ఫోన్ చేసి అధికారికి చెప్పేసాను. సీఎం గారు అప్రూవల్ అగ్రి అయ్యారు, చేసేయండి ప్రాసెస్ అయిపోయింది. నేను సంతోషంతో సంకలు గుద్దుకుంటా మన ఆర్మూర్కి వచ్చినాం. వచ్చి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు దయదలిసి అంత బాగా మాట్లాడిన, ఎప్పుడు మాట్లాడంత. ఎందుకంటే నేను కూడా కొద్దిగా నాయకుడిగా మెచ్యూర్డ్ అవుతున్నాను. చేసేవాడికి దండం పెట్టాలా, చేయని వాడికి చుట్టుపడతాను. నా సంగతి తెలియదు, తర్వాత తెలుసు. నేనన్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం, కృతజ్ఞతలు ఆర్మూర్ ప్రజల మీద అని ఒక కృతజ్ఞత సభ పెట్టినాం. కానీ వారం రోజులైంది ఆర్మూర్ కేటాయించిందని మధ్యలో కొండపోయారు. ఆర్మూర్కు కేటాయించిన 100 కోట్ల ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఒక రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు ఉన్న ఒక వ్యక్తి మాటిచ్చి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారు. మాకు అభ్యంతరం లేదు, తీసుకెళ్ళండి, మాకు కూడా ఇవ్వండి. మాకు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వండి. నేను అదే చెప్పాను కాంగ్రెస్ సీనియర్ నాయకు అన్న, ఏం లేదు ఆయన ఏదో అనుకున్నాడు, మొన్న పోతే ఇవ్వలేదు కాదు. 22 లెటర్లు, 6 నెలల పోరాటం, తెలంగాణ అసెంబ్లీ ఆవేశం, ఆవేదన, ఇవన్నీ శాంక్షన్ అయిన టైంలో నోటికాడ కూడా లేకపోతే ఎంత బాధ అంత బాధ. కాబట్టి చిన్న చిన్న కోటి 5 లక్షలు 10 లక్షలు సిమెంట్ ఆడేమో 100 కోట్లు కొట్టుకుపోతున్నాడు అక్కడోడు. ఈ 5 లక్షల సిమెంట్ రోడ్డు పోసుకున్నామా, బీజేపీ వాడికి వచ్చిందా, కాంగ్రెస్ వాడికి వచ్చిందా, ఈయన మనం కొట్లాడుకున్నాం. ఏమంటారు అది ఇతరాకుల దగ్గర కుక్కలు కొట్లాడుకున్నట్టు. ఆడేమో 100 చాటల్లో తవుడు పోసి కుక్కలకే పెడతారు. వాళ్ళేమో 100 కోట్లు తీసుకుపోతున్నారు. 1425 కోట్లు తీసుకెళ్ళిన కొడంగల్ ముఖ్యమంత్రి ఎవడు, ఎవడి డబ్బు, ఎవడబ్బ డబ్బు. 28,000 కోట్ల అప్పు, 42,000 కోట్ల ఆదాయం ఏమైంది 6 నెలల? డైరెక్ట్ అడుగుతున్న అధికారులని 6 రూపాయలు ఇచ్చారు ఆర్మూర్కి అని అడుగుతున్నాను. ఎందుకు అడగద్దు, ఎవడబ్బ సొమ్మని అడుగుతున్నా, ఈ రకంగా అడుగుతున్నా. కాబట్టి అమరణ దీక్ష. ఎందుకంటే ఒక పార్టీలో నేను ఒక నాయకుడిని కాబట్టి అనుమతికి వెళ్ళాను ఢిల్లీకి. కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు. చావాలంటే పర్మిషన్ కావాల్సిన ఒక రంగం ఉన్నదంటే రాజకీయ రంగం. అంటే మిగతా టైంలో చావచ్చు, కానీ చావాలంటే కూడా పర్మిషన్ కావాలి. కాబట్టి కిషన్ రెడ్డి గారిని, అరవింద్ గారిని, బండి సంజయ్ గారిని అడిగాను. మాకు బ్యాలకి ఏంటంటే కిషన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరవింద్ గారు రేవంత్ రెడ్డి గారికి 9వ తారీఖున వెళ్ళండి, నేను చెప్తాను. 2 వాళ్ళు ఇచ్చుకున్న మనకు అభ్యంతరం లేదు, కానీ 3వది ఆర్మూర్కి ఇవ్వమని చెప్పండి అని చెప్పి అనుకోకుండా అంటే నేను ఒకవేళ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించకపోతే ప్రజా ఉద్యమాలు చేద్దాం, ప్రజా ఉద్యమాలు కాకపోతే అప్పుడు మీరు అమరణ దీక్ష. కానీ నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఆ ఉద్యమాలంతా మీ భాగస్వాములు కావాలా. మీ ప్రాంతంలో ఉన్న బిడ్డలు, మన ప్రాంతంలో ఉన్న బిడ్డలు, పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతులు కావచ్చు, అందరికీ మంచిగా 5,000 మంది ఆడమ్మాయిలకు 500 మంది ఎంప్లాయ్మెంట్స్, 8 అంతస్తుల బిల్డింగులు, ఫుట్బాల్ గ్రౌండ్లు, క్రికెట్ గ్రౌండ్ ప్లాన్ కూడా పంపిస్తాను చూడండి. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నట్టు, దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంది 6 కోట్లు అయింది, బిల్లు మొత్తం కంప్లీట్ అయ్యండి. ఏ గారు బిల్లు మొత్తం కండక్టర్కి ఇచ్చేసారా? ఎంత ఉందో పెండింగ్ క్లియర్గా చెప్పండి. ఏమైనా ఉందా పెండింగ్? రైట్. ఇది మీరు ప్రెసిడెంట్ గారు, డబ్బులు పెండింగ్ ఉంటే పనులు ముందుకు పోవు. ప్రాజెక్టులు మీరు అన్నారు చాలా, అంటే ఎందుకంటే దాదన్న గారి బిడ్డలు తనకు చిరకాల కోరిక నేర్చినప్పుడు అది కంప్లీట్ చేసే బాధ్యత కూడా మన మీద ఉన్నది. బిల్లు చేయకపోతే పని చేయడు, పని చేయకపోతే రాగి కాదు, ఏగ కాదు, వేసంగి కాదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకు కూడా ముఖ్యంగా చెప్తున్నా, దయచేసి నేను నిన్న మధ్యాష్ కొడుకు చెప్పిన, మహేష్ కుమార్ గడుకు చెప్పిన, మండా వెంకటేశ్వర కూడా చెప్పిన, కొద్దిగా ఆర్మూర్ మీద పగబట్టకండి అన్న. అలాగే చెప్పిన, కొద్దిగా పట్టించుకోండి, అంత పగలు అవుతున్నాడు ఒకటి ఉన్నాడు. మీరు దయచేసి అభివృద్ధి ముఖ్యం. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత రాజకీయం చేయండి, ఎలక్షన్ రాగా రాజకీయం చేయండి. మీ చేత అంటారు, మేము పువ్వు అంటాము, కాకరకాయ అదేదో ఆడి ఇష్టంలో చేస్తారో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను పార్లమెంటు ప్రసంగంలో కూడా, పార్లమెంటు ప్రచారంలో కూడా ఒకటే చెప్పిన ప్రజలకు, నేను ఇప్పుడు ప్రచారం చేసినప్పుడు మీరు ఏ పార్టీకి ఎత్తారో పోయండి, నేను చెప్పింది తినండి.
నేను అన్నాను పరదాల మాటను మేము వెళ్ళి చూడట్లేదు, లోపల ఎవరు వేశారు, కాంగ్రెస్కి వేశారా, బీజేపీ. నేను ఒక ప్రజాప్రతినిధిగా 6 నియోజక ప్రజలందరూ వేశారు నాకు. నేను అందరికి ప్రజాప్రతినిధి కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టండి, అభివృద్ధిలో మాత్రం దయచేసి మీరు అందరు కలిసి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ రైళ్ళకి చెప్తున్నాం. 4,25,000 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఆరుమూరుకు 3,500, కొడంగల్కు 35,000. ఇవన్నీ మీకు తెలియాలి, కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా తెలియాలి. నేనేమంటానంటే అభివృద్ధి అలా తెలియాలి. 1,425 కోట్లు కొడంగల్కు పోయినాయి, అంటే 4,000 కోట్లు. నేను ఏప్రిల్ 9 నాడు పేపర్ చదివాను, అందరు ఆంధ్రజ్యోతి ఈనాడు. బహిరంగంగా ముఖ్యమంత్రి చెప్తున్నాడు 6,000 కోట్లు తీసుకొచ్చాను కొడంగల్కని. తెచ్చుకో, తప్పలేదు, తీసుకపో, కానీ మాకు కూడా తప్ప ఇది అన్నా. పన్నులు కట్టట్లేదా? అప్పులు మన బిడ్డలు పెట్టద్దా? ఏడు మాకులు రోడ్డు మాదాపూర్ రోడ్డు కట్టద్దా? అప్పులు మాకు, అభివృద్ధి మీకా అని అడుగుతున్నా. ఆదాయం మీకు, అభివృద్ధి లేదని మాకా అంటున్నా. కాబట్టి దయచేసి చాలా ఉంది పోరాటం, ఇంకా బాగా ఉంది. మామూలు ఉండదు, తుమ్తాడాక అంతకన్నా ఘోరంగా ఉండదు. మీరు అనుకుంటున్నారు రాజకీయాలంటే కొడుకులు దొరికినట్టు దోసుకుంటాను. నేను ఎక్కడ ఎవరు కూడా నా వీడియో వింటర్లో ఎవరికి భయపడా. ఎందుకు భయపడతాను? నా ప్రజల గురించి. నిన్న మా ఎంపీ గారు కూడా అన్నారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో, మా ఎమ్మెల్యే గారు ఏం కాంట్రాక్ట్లు అడగలేదు, లేకపోతే ఆయన సొంతం పనులు అడగలేదు, ప్రజల గురించి అడుగుతున్నాడు, ప్రజల గురించి పోరాడుతూ అంటున్నాడు. కాబట్టి కాంగ్రెస్ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నాను, మీరు అనుకున్నారు నేను కాంగ్రెస్లో సగం మంది వచ్చినప్పుడు ఫోటో తీసుకుంటున్నారు. మంచి సంబంధాలు అంటే మంచి సంబంధాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారితో. వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయం ప్రాంతం అభివృద్ధి చెందాలి. మరి నేను నోటీషన్ ఎందుకు? ఇప్పుడు నేను చెప్పాడు మాజీ శాసనసభ్యుడు అని 10,000 ఇల్లు కట్టారు బాన్స్వాడలో. 10 ఇల్లు కట్టిన చూపించండి, ఆర్మూర్లో చూపించండి, ఎవడైనా ఒక్కడు. 10,000 ఇల్లు బాన్స్వాడలో వెళ్ళి చూడండి, ఒక్కొక్క దగ్గర 1000 ఇల్లు వెళ్ళి చూడండి. ఆర్మూర్ ప్రజలు వెళ్ళండి, అన్ని పనులకు నేనే బస్సు పెడతా. కాంగ్రెస్ వండి, బీజేపీ వండి, బీఆర్ఎస్ వండి, కమ్యూనిస్ట్ వండి. 10 ఇల్లు లేకపోతే ఎట్లా? ఎన్నొద్దులు ఈ మండలాలు ఉంటాయి, మరి గుడిసెల నుండి ఇట్లా ఎన్నొద్దులు కావాలాడు. 10,000 ఇల్లు బాన్స్వాడలా. నాయకులలో చిత్తశుద్ధి ఉండాలా, అధికారులలో కూడా చిత్తశుద్ధి ఉండాలా. రెండోది పార్టీలు ఏవైనా అందరం కలిసిపోదాం అభివృద్ధి గురించి. అభివృద్ధి నిన్న మధ్యాష్ కన్నా చెప్పిన, ప్లీజ్ అన్న 2 సార్లు ఎంపీ చేసినారు, మీరు రాహుల్ గాంధీ గారితో మంచి పరిచయం ఉంది, మీరు అందరు కలిసి నోడగొట్టురని చెప్పిన. మళ్ళా అందరు నేను ఒక్కడి మీకే ఏం ఓడి తప్ప. గెలిపోవడం దైవం నిర్ణయం చేస్తుంది. మంచోడు అన్నాడు, యాడున్నాడు ఇప్పుడు కనబడతలేరు. కాబట్టి దయచేసి మీకు అందరికీ చెప్తున్నా, ముఖ్యంగా రైతులకు మీకు ఏది మంచి. ఈరోజు ఒక 1000 ఎకరాలు ఈరోజు ఈ ప్రాంతానికి ఒక్కొక్క ఎకరానికి 1,13,000 ఖర్చు పెడుతున్నాం. మీరు కూడా సమాజం పట్ల కొద్దిగా ప్రేమతో ఉండండి. పొలాలు లేనివాడికి ఏం ఉపయోగం లేదు, పొలాలు ఉన్నవాడికి 1,13,000 వచ్చినాయి. కాబట్టి ఏదైతే 10 రూపాయలు సంపాదిస్తారో 1 రూపాయి దానం చేయడం నేర్చుకోండి. 12 ఎకరాలు ఉంది, 22 ఎకరాలు ఉంది, నాకు రైతు భరోసా వచ్చింది, రైతు రుణమాఫీ వచ్చింది, తీసుకోండి, అన్నీ తీసుకోండి. కానీ కొద్దిగా ఎంతో కొద్దిగా పేదవాడికి వదలండి. ఎందుకంటే పేదవాడు ఏడుస్తున్నాడు. అన్నీ ఉన్న వాళ్ళకైనా. నేను ఆ ఉద్దేశం ఏంటంటే పంటలు మండని, రైతులు సంతోషంగా ఉండండి, కానీ సమాజం పట్ల ప్రేమతో ఉండండి, జాలితో ఉండండి. ఉన్నోడు ఉండుడే 4 సార్లు తిన్నాడు, 5వ పూటకు 4 అంతస్తున్నాడు, 5 అంతస్తులు, ఇది మంచిది కాదు సమాజానికి. ఇప్పుడు నేను వస్తాను కదా ఎమ్మెల్యే గారికి చాలా బాధ ఉంటుంది. రోజు అది చేస్తారు ఇంటికాడ, కనీసం ఇట్లా మండుతుంది. ఏ చిన్న పెన్షన్ ఎంత 2,000 3,000 ఇప్పుడు 2,000 ఉంది కదా, 2 ఏడుస్తారు, కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. అంటే ఈ నేలకు ఆ కన్నీరు మనకు మంచిది కాదు. మీ అందరికి చెప్తున్నా, దయచేసి ఏమనుకోవద్దు, పార్టీలకు అతీతంగా చెప్తున్నా. పేదవాడి కన్నీరు ఈ నేల మీద పడుతుంది. ఎవరికి చేతనంత వాడు చేయండి. కాబట్టి అందరం భవిష్యత్తులో కూడా ఇట్లనే రాజకీయాలకు అతీతంగా, ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. నాకు ఎటువంటి కులం లేదు, ఎటువంటి పార్టీ లేదు, కానీ ఇక్కడ చిన్న మీరు అపోహలు పెట్టుకుని అభివృద్ధికి అడ్డుపడకండి. ఇప్పటికే సగం తలకాయ నొప్పి నొప్పుతున్నది. ఇది నొప్పి వల్ల నాకేం కాదు, ఐ నో హౌ టు వార్, కానీ అభివృద్ధి ముఖ్యం. మనం అందరం ఇప్పుడు మీడియా మిత్రులు కూడా దయచేసి మంచిగా రాయండి సబ్జెక్టు. ఎందుకంటే ప్రాంతం నష్టపోతుంది. దాంట్లో మీరు కూడా ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళే. ఈ కుళ్ళు రాజకీయాలతోని, ఈ కుల రాజకీయాలతోని,
ఇటు కాంగ్రెస్ వాడు ఇటు బీజేపీ వాడు ఇది ఏమవుతుంది? బీజేపీ మళ్ళీ ఎలక్షన్ మన వచ్చింది అయిపోయింది. నువ్వు ఓరినా నేను ఓడికి ఎలాడికి వేసిండు. మీరు ఎంత చెప్పిన వస్తారు. స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎక్కువ వరకు మీరు ఏం చేస్తారో అది చెప్పండి. రాజకీయ నాయకులు కూడా మొన్న కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మన జడ్పీ మీటింగ్లో అన్న కూడా ఉన్నాడు. ప్రజలకు మంచి చేసిన వాళ్ళే మళ్ళా రాజకీయాలకు గెలవాలని కోరుకుంటున్నాం. క్లియర్గా చెప్పిన అందరు జడ్పీటీసీలు ఎంపీలకు అందరికీ చెప్పిన ప్రజలకు ఎవడైతే 5 ఏళ్ళు మంచి చేసిండో రాజకీయ రంగం నుండి మంచి కోరుకున్నాడో పేదవాళ్లకు వాడికే రాజకీయ భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకున్నా. ఒకవేళ మీకు ప్రజల మీద కన్సర్న్ లేదు, పేద ప్రజల మీద ప్రేమ లేదు, డబ్బులు సంపాదించుకోవాలా, దర్పం చూసుకోవాలి, దయచేసి రాజకీయాలకు రాకండి. మళ్ళీ మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. మీ సొంత వ్యాపారాలు చేసుకోండి. హెలికాప్టర్ కొనండి, టాటా ఉన్నాడు, బిర్లా ఉన్నాడు. రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయ రంగం అనేది సమాజానికి ఉపయోగపడాలా, పేద ప్రజలకు ఉపయోగపడాలా, అభివృద్ధికి ఉపయోగపడాలా, మహిళలకు ముఖ్యంగా అధికారులలో నిరసన. ఎంఆర్ఓ గారు ఇప్పుడు అన్న చెప్పినట్టు కొద్దిగా మాకులూరి కంప్లైంట్స్ బాగా వస్తున్నాయి. కొద్దిగా ఆయుధం చేతబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి సెట్ సైడ్ చేసిన ఒక్కొక్క అధికారికి. కాబట్టి దయచేసి ప్రజలకు ఇబ్బంది కలిపేయండి. అదే సొసైటీ నిన్న బాగా దుంతడకున్నట్లుగా ఓడని అందరికీ తెలుసు బహిరంగంగా ఏమన్నట్టు ఓడి తినడం తెలుసు. ఒక రాజకీయాలు అది మళ్ళీ డైవర్షన్ అయితే సబ్జెక్ట్. అందరి సంగతులు తీస్తాము. ఎవడెవడు తిన్నాడో అని ఎవ్వడు కాపాడలేడు. రాష్ట్రంలో అత్యున్నతమైన పదవులను కూడా కాపాడలేడు. మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకులూరు మండలంలో ఎవడెవడు తిన్నాడో ప్రజాక్షేత్రంలో శిక్షించడమైంది. ఇప్పుడు ఇంకా చట్టపరంగా ఏమేమి శిక్షలు వేయాలో అన్నీ వేపిస్తాను. ఒకవేళ దయచేసి ఏ నాయకులు కూడా వాడిని కాపాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు, ముసుగులో కుదరదు. నాకు ఎందుకంటే కొద్ది అభివృద్ధి మీద ఫోకస్ ఉంది కాబట్టి కొద్ది చిన్న చిన్న సమస్యలను స్పందిస్తలేను. ఎందుకంటే ఈ 10 పైసల కాడ కూర్చుంటాడు, 10 కోట్లు కొట్టుకపోతున్నాడు ఈ కాగితం పట్టుకుని దిగినాకో. కాబట్టి పోరాటం గట్టి ఉన్నది. అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది. ఇంకా గట్టి కూడా గల్ఫ్ సమస్యల మీద. ఎందుకంటే గల్ఫ్ ఓడు వేయండు, కురంగలోడు వేయండా, మైబ్రోడు వేయండా, కరీంనగర్ రోడ్డు, నిజామాబాద్ రోడ్డు ఎక్కువ వేయరు గల్ఫ్లకు. కాబట్టి మన కడుపు నొప్పి మనకు తెలుసు, ఎడారి కాలనీలు తెలుసు, ఎడారి బాధలు తెలుసు. ఆడికేం తెలుసు? కన్న వాళ్ళకి తెలుసు కాన్పు పిల్లల సంగతి. కాబట్టి దయచేసి మన ప్రాంతంలో చాలా సమస్యల్ని, ఆర్మూరు, మాకులూరు, ఇక్కడ మరి ఇంకా గల్ఫ్ సమస్యల్ని ఇవన్నీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీరు పార్టీలకు అతీతంగా ఎట్లయితే వస్తున్నారో, ఇప్పుడు మీ కాంగ్రెస్ ఆ పిల్లగాడు వచ్చిండే ఎవరు ఊరుకోద్దు వినోద్ ఇంతకుముందు మా మండల ప్రెసిడెంట్ ఉండే కాంగ్రెస్ ఎవరు డి కంపెనీ కూర్చోన్న. అట్లాంటి వాతావరణం ఉండదు. ఈరోజు నాయకులు చూసారు కొబ్బరికాయ కొట్టేప్పుడు చూసారా ఇంతకుముందు ఎమ్మెల్యేలకు ఇట్లా ఉంటారని? మాకు తెలియదా? కష్టపడి కింద నుంచి వచ్చినాం. మేము 4 రోజులు ఉంటాము. లావణ్యం ఒకసారి సీట్ ఇస్తే పొడి ఇస్తాం, లేకపోతే ప్రజలు ఒకటి అయితే వెళ్తాం, లేకపోతే మంచిగా ఏదైనా పని చేసుకొని పోతాం. మీలాగానే లిఫ్ట్ ఇరిగేషన్ కింద 10 ఎకరాలు కొనుక్కొని. అంటే మనిషి నేను చెప్పేది ఎందుకంటే మీరు కూడా కింది స్థాయిలో మేము వచ్చే స్పీచెస్ నేను జనరల్గా ఇట్లా రాను, నాకు ఇష్టం కూడా ఉండదు. మా అన్నయ్య అసలు వచ్చిన ప్రజలను ఏదో చైతన్యపరచాలన్న కోరిక, ప్రజలను ఎక్కడో మేల్కొల్పాలన్న కోరిక, పేద ప్రజల కన్నీళ్ళు నేల మీద పడకూడదని కోరిక, మనకు అన్యాయం జరుగుతూ ఆర్మూరు బడ్జెట్ అంతా దోసుకపోతున్నారు కొడుకులు అని చెప్పడానికి. పచ్చని రాష్ట్రాన్ని 2 రకాలుగా పిలిచాను. ఆ రోజు కూడా మాట్లాడినా తుమ్మల నాగేశ్వరరావు గారితో. ఇంతకుముందు ఇట్లా చేసినారన్న మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి. ఇప్పుడు మీరు గమనించండి, ఇది దక్షిణ తెలంగాణ, ఇది ఉత్తర తెలంగాణ. మనం చెప్పిన అజిత్ రెడ్డి గారికి సీఎం పేసి ఇగో ఇది కాంగ్రెస్, ఇది బీజేపీ. ఇప్పుడే 2 సార్లు పెట్టిపోయింది. 8 సీట్లు 8 సీట్లు. క్లియర్ జియోగ్రఫికల్ చెప్పాను క్లియర్గా. మీరు మళ్ళీ ఇట్లా చేసుకున్నది మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయి. కావాలంటే పొంగని మంచి మ్యాప్ చూడరు, గూగుల్ మ్యాప్. ఇగో దక్షిణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్, ఇక ఉత్తర తెలంగాణ మొత్తం బీజేపీ, ఇక మధ్యాహ్నం హైదరాబాద్ మధ్యలో ఒకటి. ఇది ఎక్కడికి పోతుంది? మళ్ళీ బాధపడాలి మనం. ఆడోడు బస్సు కాల పెడతాడు, ఇటు స్కూల్ బంద్ పెడతాడు, ఇటు సకల జనులు సమ్మె అంటాడు, మళ్ళీ ఇంకొకటి పుడతాడు. కాబట్టి ఇవి కావద్దని కాంగ్రెస్ నాయకులకు, ఇంకా మిగతా అన్నాలాంటి సీనియర్ నాయకులకు, పెద్ద ఆయన కూడా చెప్పు కేసీఆర్ గారికి కొద్దిగా దయచేసి మా ఆర్మూర్ మీద చెప్పమని. తన పలుకుబడి బాగున్నది, పెద్ద అయినది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరికీ చెప్తారు, ఈ మాకులూరు మనం అందరూ వింటారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నారు, దయచేసి దక్షిణ తెలంగాణకున్న సీనియర్ మంత్రులు ఏమన్నా తీసుకుపోండి, మీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా. మమ్మల్ని నిజామాబాద్ జిల్లా మీద పగబట్టకండి, ముఖ్యంగా ఆర్మూర్ మీద పగబట్టకండి. మీరు ఎంత పగబట్టినా మళ్ళీ 30 వచ్చినాయి. కాబట్టి అభివృద్ధి ముఖ్యము. నాకు కూడా పన్నులు కడుతున్నారు, నాకు కూడా చెప్తున్నారు. ఇది పత్రిక ముఖంగా ఎందుకు చెప్తున్నారు? దయచేసి దక్షిణ తెలంగాణ సీనియర్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్ గారికి,
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మళ్ళా మీడియా మిత్రులకు ఒకటి చెప్తున్నా, చీఫ్ సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగాను. 12 మంది మంత్రులు డిసెంబర్ 7 నుంచి ఎంత తీసుకెళ్లారు ఇప్పటివరకు? మా ఆర్మూర్కి ఇచ్చింది ఎంత లెక్క తెలుసమని చెప్తున్నాం. ఆమె ఎమ్మెల్యే, నేను శాసనసభ్యుడిని. నీకెంత తక్కువ ఉందో నాకంత తక్కువ ఉంది. చీఫ్ సెక్రటరీ అత్యుత్తమ పదవి రాష్ట్రంలో. ముఖ్యమంత్రి ఎల్లుంటారు పోతాడు, 35 ఏళ్ళు. చెప్పాను, 12 మంది మంత్రులు డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఇప్పటి వరకు ఎంత తీసుకెళ్లారు, ఎవరెంత తీసుకెళ్లారో లెక్కలు తేలాల్సిందే. కాబట్టి ఇది ఉద్యమం ఇట్లా ఉండదు. అమర నిర్దక్షిణగా అనుకుంటున్నారు. ఇది మొత్తం ఈ ఎక్కడైతే నేను అనేది ఏంటంటే, మీరు ఎంతైనా తీసుకుపోండి, మాకు ఇవ్వండి. మీరు ఎంతైనా తీసుకుపోండి. కాదురా బాబు మీకు దయ లేదు, మీరు 11 మాకు 8 ఇవ్వండి. ప్రోటోకాల్ సమస్యలు కూడా అది ఏమవుతుంది? ఈరోజు కూడా చెప్పాను, మీరు పగబడితే మేము ప్రతీకారం తీసుకుంటాం. నేను మంత్రులకు కూడా చెప్పాను, షబీరాల్ గారికి, ఇట్లా తప్పేముంది. ఇవాళ నువ్వున్నావు, నన్ను అవమానపరుస్తావు, రేపు నేను వస్తాను, నేను అవమానపరుస్తాను. కాబట్టి ప్రోటోకాల్ కూడా దయచేసి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ మంత్రులకు బహిరంగంగా అడుగుతున్నా, మీరెట్లయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద మా మీద పగబట్టినరో, మేము రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, రేపు మేము మంత్రులం అవుతాం, అప్పుడు మేమేందో చూపిస్తాం. మీరేం చేస్తారే ఇస్తాం. ఎవడు నీ పట్ల ఎట్లా ప్రవర్తించాడో వాడి పట్ల అట్లనే ప్రవర్తించమని గీత చెప్పింది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇది రాకేష్ రెడ్డి సవాల్. రాజ్పేట్ మొత్తంగా మా అన్నగారి ఆశీర్వాదం వల్ల అన్న ఒక మాట అన్నాడు, భవిష్యత్తులో ఇంకా మంచి అత్యున్నత పదవులు, మేము గౌరవించే వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలలో ఉండాలి. ఒక మంచితనం, ఒక మెతకతనం, ప్రజల్ని ప్రేమించే తత్వం, తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే తత్వం, అధికారుల పట్ల ప్రేమ చూపించే తత్వం తగ్గిపోతున్నారు ఇట్లాంటి నాయకులు. ఈరోజు వరకు కూడా ఒక్కరోజు కూడా నేను ఒక ఎమ్మెల్యేగా ప్రవర్తించలేదు తనతో. కాబట్టి ఇట్లాంటి నాయకులు మళ్ళీ భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ